సచివాలయ ఉద్యోగులకి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఒక రకంగా వాళ్ళు ఉద్యోగం చేయట్లేదు. ప్రాణాలతో వాళ్ళు ప్రాణాలు ఫణంగా పెట్టి వాళ్ళ ప్రాణాలతో వాళ్ళే చెలగాటమాడుకుంటున్నారు అన్నట్టుగా ఉంది పరిస్థితి. కారణం ఏంటంటే మింగాలేరు, కక్కాలేరు అన్న పరిస్థితి. ఉద్యోగంలో వదిలేసి బయటికి రాలేరు. అలాగని చెప్పి ఉద్యోగంలో కొనసాగలేరు. ఆ స్థాయి ఒత్తిడి, ఆ స్థాయి టార్చర్ ఏం చేయాలో తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అసలు మేము చేసిన పాపం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అసలు సచివాలయ వ్యవస్థను పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు లేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి పూర్తిగా సచివాలయ వ్యవస్థ మీద అక్కసుందా, ద్వేషం ఉందా అనేది అర్థం కాదు. కానీ సచివాలయ ఉద్యోగుల పరిపాలన పెరిగిపోయి తీవ్ర పని ఒత్తిడితో ఎప్పటి వరకు 70 మంది ఆత్మహత్య చేసుకున్నారట. 70 మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీని మీద ఎన్నో సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళిక సీరియస్ యాక్షన్‌కి దిగబోతున్నారు. వాళ్ళ సమస్యల్ని 15వ తేదీలోపు గనక పరిష్కరించకపోతే 16వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వానికి ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు జేఏసీ తాజాగా ఒక హెచ్చరిక అయితే చేసింది. ప్రధానంగా ఏంటి అంటే వీళ్ళకి ఒక నిర్దిష్ట సమయం ఉండదు వీళ్ళు ఉద్యోగం చేయడం. ఉదయం నుంచి నైట్ వరకు అవసరమైతే ఇంక తెల్లవారులు 24 గంటలు వీళ్ళు డ్యూటీ చేయాలి. అలాంటి పని ఒత్తిడి పెరిగిపోతుంది. ప్రశాంతంగా వాళ్ళు ఆఫీస్‌లో కూర్చొని చేసే జాబులు వాస్తవానికి ఇవి. సచివాలయ ఉద్యోగులు. వాలంటీర్‌లంటే ఓకే. వాళ్ళ ఇంటింటికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు కాబట్టి వాళ్ళ డ్యూటీ కూడా వీళ్ళే చేస్తున్నారు. ఆఫీస్‌లో కూర్చునే పరిస్థితి లేదు. నిజంగా ఎవరైనా సచివాలయంలో పనుల కోసం ఏదైనా సచివాలయానికెళ్తే అక్కడ ఎంప్లాయీస్ ఉండట్లేదు. ఏంటి అంటే ఫీల్డ్‌కెళ్లారు. ఫీల్డ్‌కెళ్లారు. ఎందుకు అంటే ఆధార్ అప్డేట్ చేసుకోమని, మీరు ఇంటి పన్నులు కట్టండి అని, కొత్త ఆధార్ కార్డులు నమోదు చేసుకోండని ఇంకిదే వీళ్ళ పని. లేదంటే పన్నులు కట్టండి, ఆస్తి పన్నులు కట్టండి, ప్రాపర్టీ టాక్స్ చెల్లించండి. ఇదే ఇంకా. ఇంటింటికి వెళ్లి అన్ని పనులు చేయించుకురావాలి వీళ్ళు. వీళ్ళకి ఆ డ్యూటీ వేసేస్తారు. లేదంటే సర్వేలు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీకు బైక్ ఉందా? కార్ ఉందా? సైకిల్ ఉందా? టీవీ ఉందా? గుర్రపు ఉందా? ఎద్దుల బండి ఉందా? ఇవన్నీ రాసుకురావాలి వెళ్లి. ఇంకా ఇంకా ఆఫీస్‌కొచ్చి పనులు చేసుకునే వాళ్ళు, కొత్తగా పింఛన్లు అప్లై చేసుకునే వాళ్ళు, లేదంటే వాళ్ళకి సర్టిఫికేట్‌ల కోసం ఇంకెక్కడ దొరుకుతారక్కడ? అక్కడికి వెళితే వాళ్ళు ఆఫీసర్ గారు లేరు రేపు రండి. అడ్మిన్ లేరు రేపు రండి. వెల్ఫేర్ ఆఫీసర్ లేరు రేపు రండి. ఇంకిదే. రేపు రండి ఆఫీసర్ లేరని ఓ బోర్డ్ పెట్టుకోవాలి సచివాలయం దగ్గర. ఆ పరిస్థితి ఉంది. అలాగని చెప్పి వాళ్ళేమన్నా ఖాళీగా కూర్చుంటున్నారా? తీరిక లేకుండా తిరుగుతున్నారు రోడ్లమ్మట. దానికి తోడు పని ఒత్తిడి పెరిగిపోయి కనీసం వాళ్ళ పే స్కేల్ గురించి, వాళ్ళ జీతాల గురించి ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అంటే ఏంటి కర్మ? ఏం చేసుకున్నారు? ఏం పాపం చేశారు సచివాలయ ఉద్యోగులకి? వాళ్ళు చేసుకున్న పాపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నియమించడం. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం వాళ్ళు చేసుకున్న పాపం. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవట్లేదు. అందుకే వాళ్ళ మీద పని ఒత్తిడి పెరిగి చివరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తుంది. ఇది వాళ్ళు చెప్తున్న మాట. నేను అంటున్న మాట కాదు. వాళ్ళ మనసులో ఉన్న మాట అన్నమాట ఇదంతా. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక లబోదిబోమంటున్నారు. రేపటి నుంచి వాళ్ళ కార్యాచరణకైతే సిద్ధమవుతున్నారు. ఎన్నో సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం ఈ సచివాలయ ఉద్యోగుల సమస్యను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు వీళ్ళ ప్రాణాలతో చెలగాట వాడుతుందనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి.